విజయ్ సాయి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? అసలు ఆయన మనసులో ఉన్న ప్లాన్ ఏంటి? 2025న రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు విజయ్ సాయి. ఎగ్జాక్ట్గా ఆయన తన పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి 2025తో ఏడాది కాలం పూర్తవుతుంది. ఆయన మొదట్లో ఆ రోజు రాజీనామా చేసిన రోజున ఆయన చెప్పిన మాటలు, ఆయన రాసుకొచ్చిన ట్వీట్లు ఎలా ఉన్నాయనంటే, అగ్రికల్చర్ చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటా, అయిపోయింది, ఇక రాజకీయాల్లో ఉండను, వ్యవసాయం చేసుకుంటా, చక్కగా ఏదైనా గెస్ట్ లెక్చర్ ఇచ్చుకుంటా, తర్వాత నేను అవసరమైతే ఒక ఛాలెంజ్ చేసి ఒక మీడియా కూడా పెడతాను, నేను స్వతగా నేను చూపిస్తాయికి ఎలా ఉంటుందన్న రకంగా అందరికీ ఛాలెంజ్ కూడా చేశాడు ఆయన. కానీ సడన్గా ఆయన మనసు మార్చుకున్నారా? ఏదైనా జరిగిందా? రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారనే కోణాల్లో ఇప్పుడు అంతా గాసిప్స్ వినబడుతున్నాయి, చర్చ జరుగుతోంది. వైసీపీ వదిలి ఎగ్జాక్ట్గా ఏడాది పూర్తవుతున్న సమయంలో అదే రోజున మళ్ళీ తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని చెప్పి నిన్న ఈడీ ఎదుట హాజరైన తర్వాత విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న మాటల్లో ఇప్పుడు సెన్సేషనిజం కనపడుతోంది. రాజకీయాలు వదిలి వ్యవసాయం చేసుకుంటానన్న ఆయన మళ్ళీ నేనేంటో ప్రకటిస్తాను అని చెప్పే రకంగా మాట్లాడుతున్నాడంటే, బీజేపీలోకి రూట్ క్లియర్ చేసుకున్నారా, లేక సొంత పార్టీ పెట్టబోతున్నారా? జగన్కు పాలేరును అనేటువంటి మాట ఆయన మాట్లాడుకొచ్చారంటే దాన్ని ఎలా తీసుకోవాలి? విజయ్ సాయి పొలిటికల్ ఎంట్రీ పైన ఇప్పుడు ఏపీలో డిఫరెంట్ గాసిప్స్ కొనసాగుతూ ఉన్నాయి. బిఫోర్ ఐ కంటిన్యూ, ఒకసారి నా ఈడీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరైనటువంటి విజయ్ సాయి రెడ్డి ఆ తర్వాత విచారణ ఎదుర్కొని బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కూడా ఈరోజు మేము అధికారంలో 20 సంవత్సరాలు ఉంటాం అనుకుంటా ఉన్నారు. కానీ అధికారం అనేటటువంటిది ఎవరిని అట్టి పెట్టుకొని ఉండదు. ప్రజాభిమానం చూరగొన్నటువంటి వాళ్ళే అధికారంలో ఉంటారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నటువంటి నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ కానీ అయితే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోవాలా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. నేను విశాఖపట్నంలో ఉన్న రైట్, యాజ్ ఐ సెడ్, ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అదేనా? నేను మళ్ళీ రాజకీయాలకు వస్తానట్టుగా ఆయనే మాట్లాడడం కొంత ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్గా ఉంది. అయితే అంతా కూడా విజయ్ సాయి రెడ్డి ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చారో, ఇక అతి దగ్గరగా జగన్మోహన్ రెడ్డికి గత ప్రభుత్వంలో కానీ వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కాడు కూడా నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి ఆయన సడన్గా బయటకు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గురించి నిజాలు నిర్భయంగా చెప్పుకొస్తారు, ఆయన చేసిన స్కామ్ల గురించి అంతా బయట పెడతారేమో అని చెప్పి భావించారు. గతంలో ఆయన సిట్ అధికారులు విచారించినప్పుడు కూడా, ఇదే లిక్కర్ స్కామ్స్ పైన సిట్ అధికారులు విచారించినప్పుడు కూడా పలుమార్లు 2 సార్లు విచారణకి వెళ్ళి ఆయన బయటకు వచ్చి ఈ రకమైన మాటలు మాట్లాడుకొచ్చడం, ఏమని, నేను బయటికి నిజాలు నిర్భయంగా చెప్పుకొస్తాను, దాంట్లో ఏం జరిగిందో చూపిస్తాను, నేను కేవలం విజిల్ బ్లోయర్ను మాత్రమే, రాజ్ కసిరెడ్డి ఎవరు, ఆ పెద్ద ఆయన ఎవరి నుంచి డైరెక్షన్ వచ్చేది, ఓ పలానా ఎంపీ ఏం చేస్తూ ఉండేవాడు, రాయలసీమ రెడ్డి ఏం చేసేది, ఇలా రకరకాల వ్యాఖ్యలు ఆయన చేసిన నేపథ్యంలోనే అనేక రకాల చర్చలు దారితీశాయి. విజయ్ సాయి రెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డికి మేకులా తయారవుతారనే రకంగా కూడా చర్చ జరిగింది ఒకనొక సందర్భంలో. కానీ ఉన్న పలంగా ఆయన మళ్ళీ నిన్న ఈడీ ఎదుట హాజరైన తర్వాత బయటకు వచ్చి జగన్ పాలేరునే, మాకు 1,00,000 ఉంటాయన్నట్టుగా మాట్లాడడంతో పాటుగా ఆయన మళ్ళీ రాజకీయాలకు ఎంట్రీ ఇస్తాన రకంగా మాట్లాడుకోవడం కొంత ఆసక్తి రేపుతోంది. సో ఆయన పొలిటికల్ ఎంట్రీలో భాగంగా బీజేపీలోకి వెళ్తారా, మళ్ళీ లేదంటే కొత్త పార్టీ పెడతారా, మళ్ళీ తిరిగి వైసీపీ కండువానే కప్పుకుంటారా చూడాలి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? విజయ్ సాయి రెడ్డి మళ్ళీ ఆయన ఏడాది కాబోతుంది రాజీనామా చేసి పాలిటిక్స్ దూరంగా ఉండి, సో తిరిగి మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నా రకంగా ప్రకటించారు ఆయన. ఏం జరగబోతోంది? కొత్త పార్టీయా, బీజేపీయా, లేదంటే వైసీపీ కండువానే మళ్ళీ కప్పుకునే అవకాశం ఉందా? క్లియర్ గా చాలా విషయాలు అయితే మాట్లాడిన పరిస్థితి మనం చూసాం.
దాదాపుగా గంట సేపు మీడియా ముందు మాట్లాడి ఈడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. చాలా అంశాలని ఆయన పూసుకూర్చున్నట్టుగా ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు తిరిగి రాజకీయ ప్రవేశం చేస్తాను, రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పిన సైరెడ్డి ఇప్పుడు ఏ పార్టీకి లేదు, ఎలా తన రాజకీయ ప్రవేశాన్ని చేయబోతున్నారు అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగానే మారింది. అయితే ఒకవైపు జగన్ కి సంబంధించిన వ్యవహారంలో జగన్ నన్ను బాగానే చూసుకున్నారు, తర్వాత కోటరీ వల్ల నేను దూరమయ్యాను అని చెప్తూనే అయితే జగన్ మీద కూడా ఒక విమర్శ చేశారు. గట్టి విమర్శ. జగన్ తన పట్ల చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా కూడా ఆయన వెనక్కి తీసుకోవాలి అని చెప్పారు. అలాగే జగన్ ఇప్పుడు నడుస్తున్న రాజకీయ పరిస్థితులు అయితే ఆయన తిరిగి రాజకీయాల్లో అంటే తిరిగి ముఖ్యమంత్రి కాలేరు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆయన కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు పట్ల, టీడీపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల తన మీద కేసులు పెట్టడం, తనని ఎదిరించాలనే ప్రయత్నం చేయడం ఎన్ని చేసినా నేను వెనక్కి తగ్గే ప్రయత్నం చేయను. తన మీద ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ఆ విషయంలో ఎక్కడ కూడా తనకి సమస్య లేదు, నేను ఎప్పుడు అటువంటి పనులు చేయలేదని వివరణ కూడా ఆయన క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా రెండు అంశాలు ప్రధానంగా ఏ పార్టీలు అంటే అతను తిరిగి పార్టీ పెట్టబోతున్నారా, పార్టీ వస్తారా, లేదు ఏ పార్టీ తీర్థం తీసుకోబోతున్నారు అనే అంశం మీదనే కొంత చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు మనం కానీ చూసుకుంటే ఇప్పుడు అందుతున్న సమాచారం కావచ్చు, లేకపోతే ఒక అంటే బీజేపీ వ్యవహారంలో ఏ విధంగా ఉండబోతుంది, బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆయన మోడీ గురించి చాలా గట్టిగానే ప్రస్తావన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒకటే వస్తే కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి అనేది కూడా ఆయన మాట్లాడిన నేపథ్యం. సో బహుశా మనోజ్ సాయిరెడ్డి వ్యవహారంలో ఆయన బీజేపీ తీర్థం తీసుకోబోతున్నారా అనే ఒక చర్చ అయితే గట్టిగా వినపడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన బీజేపీకి దగ్గర అవ్వాలనే ప్రయత్నాలు చేశారు, ఆ దిశగానే కొన్ని ప్రయత్నాలు కూడా చేశారనేది కొంత సమాచారం ఉంది. కానీ ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం ఈ నెల 25వ తారీఖున అంటే ఈ నెల 25కి ఆయన సంవత్సరం రోజులు అవుతుంది కాబట్టి ఆయన పార్టీ నుంచి వైసీపీ నుంచి బయటకు వచ్చి సో ఈ ఇయర్ తర్వాత 25 తర్వాత తన ప్రకటన ఉండబోతుంది అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నారు. అంటే మనకు అందుతున్న సమాచారం అంటే ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బీజేపీలోకి చేరడమా, బీజేపీ తీర్థం పుచ్చుకొని ఒక మంచి పొజిషన్ లోకి తిరిగి రావడమా, లేదు అనుకుంటే సొంత పార్టీ వైపుగా ఉంచుతారా, పెట్టే ప్రయత్నాలు ఉంటాయా. కానీ అంటే కృష్ణమోహన్ ఒకవేళ బీజేపీలోనే చేరాలి అనుకుంటే కనుక ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పాలి అక్కడ. సో ఈ కూటమిలో చంద్రబాబుని కూడా ఆయన సమర్థిస్తున్నట్టుగానేనా, అంటే బీజేపీలో చేరాలనే ఆలోచన ఉందంటే ప్రస్తుతానికి వాళ్ళు కొనసాగుతున్నారు, ఇంకొక 3 ఏళ్ల పాటుగా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి టీడీపీకి ఆయన మద్దతుగా ఉండబోతున్నారా? అంటే ఇప్పుడు కూటమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవేళ అతను రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నిక తీసుకుంటారా బీజేపీలో, లేదు ఒక మంచి గౌరవమైన ఒక పదవి ఇచ్చి ఆయన్ని తిరిగి యాక్టివేట్ చేస్తారా అనేది చూడాలి. కానీ తను మనసులో మాట కొంత క్లియర్ గా అయితే చెప్పారు. ఇప్పుడు కూటమి నడుస్తున్న తీరులో అంటే కూటమి వ్యవహరిస్తున్న తీరు కానీ ఇట్లా కానీ జరిగితే తిరిగి అధికారంలో రావడానికి కూడా కూటమికి కష్టంగానే ఉంటుంది అని కూడా ఆయన మాట్లాడారు. అంటే ఆయన ఎక్కడ ఎవరిని వదల్లా, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూనే, లేదు జగన్మోహన్ రెడ్డికి నన్ను బాగానే చూసుకున్నారని చెప్తూనే కోటరీ వల్ల తనకు ఇబ్బందులు వచ్చినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్న వ్యవహారం రెండు కూడా అధికారంలో రాదని జగన్ మీద మాట్లాడేశారు. రెండవది కూటమి ప్రభుత్వం చేస్తున్న కొన్ని చర్యలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అలాగే కానీ జరిగితే దానివల్ల జరిగే వ్యవహారంలో కూడా కూటమికి కొంత ఇబ్బందులు తప్పవు అని. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇక ఆల్టర్నేట్ గా ఉన్న ఆప్షన్ ఒకటి బీజేపీ. ఆ బీజేపీ వ్యవహార స్థాయిలో కావచ్చు, లేకపోతే ఇక బీజేపీ కానీ కొంత సీరియస్ గా కానీ ఆంధ్రప్రదేశ్ లో వర్కౌట్ కానీ చేసుకుంటే, లేదు జనసేన, ఈ రెండు యాంగిల్లో అంటే టీడీపీ వైపుకి పోకపోయినా
బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనేది ఒక చర్చ. గతంలో కూడా ఒక చర్చ జరిగింది, ఏంటి సొంత పార్టీ పెట్టబోతున్నారు అనే చర్చ కూడా జరిగింది. సో ఈ సొంత పార్టీ పెట్టే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది చాలా పార్టీలు పెట్టిన పరిస్థితి. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తులు కూడా నేను కూడా పార్టీ పెడతానని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనపడడం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఒకటి కూటమిగా ఉన్నప్పుడు, లేదు జగన్ ఈ రెండు ఆప్షన్స్ లోనే కనపడుతున్నాయి. లేదు కూటమిలో ఒకవేళ విభేదాలు వచ్చి కూటమిలో కొంత కీలక కానీ వస్తే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు బీజేపీకి బీజేపీకి ఏమన్నా అనుకూలంగా జరిగే పరిస్థితులు కొన్ని రావచ్చు. కానీ బట్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో బీజేపీకి లైన్ తప్పితే సాయిరెడ్డికి వేరే ఆల్టర్నేట్ లేదు అనేది మనకి కొంత క్లియర్ గా చర్చ అయితే అంటే పొలిటికల్ విశ్లేషకులు కావచ్చు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, ఒకటి బీజేపీ లైన్ లోకి వెళ్ళాలి అనుకుంటే కొంత చంద్రబాబు క్లియరెన్స్ కావాలి. సాయిరెడ్డి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు మరి బీజేపీ వాళ్ళు సాయిరెడ్డి వ్యవహారంలో కొంత క్లియరెన్స్ ఏమన్నా అడుగుతారా చంద్రబాబుని, లేదా ఆ క్లియరెన్స్ చంద్రబాబు వల్ల తీసుకునే ప్రయత్నం ఉంటుందని. కానీ అంత బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఆయన ఏడాది క్రితం ఎగ్జాక్ట్ గా ఆయన నేను రాజకీయాలు వద్దిక, నేను వ్యవసాయం చేసుకుంటాను, నేను లెక్చర్స్ ఇస్తాను, లేకపోతే ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసిన ఆయన సడన్గా ఎందుకు ఈ ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది? రాజకీయాలు లేకపోతే ఆ పవర్ అనేది లేకపోతే ఉండలేనన్నా, లేకపోతే ఏం జరిగిందంటే ఆయన చుట్టూ ఒకప్పుడు ఆయన వైసీపీలో ఒక వెలిగారు, నెంబర్ 2గా ఉన్నారు, అన్ని రకాలుగా ఆయన ముందు వరుసలు నడిచారు. సడన్గా ఈ ఏడాదిలో డౌన్ఫాల్ అనిపించిందంటే ఆయన ఆలోచన మార్చడం గల కారణం ఏంటి? అంటే ఇక్కడ ఆయన క్లియర్ గా నిన్న ఒక మాట మాట్లాడిన పరిస్థితి, నేను రాజకీయాలు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నా మీద చంద్రబాబు ప్రభుత్వం చాలా కుట్రలు చేసింది. ఒకటి కాకినాడ పోర్టు లాంటి నాకు సంబంధం లేని విషయంలో నన్ను ఎక్కించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇక్కడ ఏదైతే భీమిలి ప్రాంతంలో ఆస్తులు, లేకపోతే భీమిలి విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు అనే ఇంకా కుట్రను నా మీద పెట్టే ప్రయత్నం చేశారు. సిట్టు ఆ దిశగా కూడా ఎంటర్ చేసింది, ఆ దిశగా నా మీద కొన్ని కంప్లైంట్స్ ఇచ్చింది. ఈవెన్ సిట్టు కూడా ఒక లేఖను తన దగ్గర ఉన్న ఆధారాలని ఈడీకి పంపించి నన్ను మాట్లాడేసే ప్రయత్నం చేసింది. అయినా వాటి అన్నిటి వల్ల నాకేమీ ఇబ్బంది జరగలేదు. కారణం ఏంటంటే నేను ఏంటి అనేది క్లియర్ గా ఈడీకి చెప్పాను. మీరు ఏదైనా ఇష్యూ ఉంటే మీరు ఈ యాంగిల్లో నేను నిజంగా నా ఆస్తులు కానీ వైజాగ్లో కానీ ఉంటే ఖచ్చితంగా మీరు నా యాంగిల్లో తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి, నాకు ఆస్తులుకి సంపాదించడానికి అవసరమైన డబ్బులు ఏ సోర్స్ లో వచ్చాయి అనే దాని మీద కూడా మీరు దృష్టి పెట్టండి అని నేనే ఈడీకి చెప్పానని కూడా చెప్పారు. అంటే ఇటువంటి కొన్ని ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది అనేది ఆయన ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ తట్టుకోవాలి, ఇవన్నీ తిరిగి చేయాలంటే తను ఒక రాజకీయ ప్రవేశం చేయాలి, రాజకీయ అరంగేట్రం చేయాలి అనేది తిరిగి ఆయన ఆలోచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకే నాకు పార్టీ నుంచి వదిలిన తర్వాత 25వ తారీఖుకి సంవత్సరం రోజులు పడుతుంది. ఈ సంవత్సరం తర్వాత 25కి సంవత్సరం రోజుల తర్వాత నేను నా ఆలోచన ఏంటి అనేది మీడియా మిత్రులతో కూడా చెప్తానన్నారు. కానీ ఆయన ఒక విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. మోడీ సంబంధించిన వ్యవహారంలో, లేకపోతే మోడీ ఇప్పుడు దేశంలో నడిపిస్తున్న తీరును కావచ్చు, దాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నారు. చాలా క్లియర్ గా మోడీ ఇలాంటి వ్యక్తులు చేస్తున్న రాజకీయాల్లో ఈరోజు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి అనేది ఆయన కొంత ఆలోచిస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. బహుశా ఈరోజు రేపు జరుగుతున్న అంటే 25 తర్వాత ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది ఒక చాలా కీలకమైన అంశం. బట్ ఇండివిజువల్ సొంత పార్టీ పెడతారా అనే ఒక చర్చ కూడా వస్తున్న నేపథ్యంలో దాని మీద కొంత క్లారిటీ ఉంది ఆయనకి. నిన్న ఆ విషయాన్ని కూడా కొంత ప్రస్తావించారు. బట్ బహుశా మనకి సాయిరెడ్డి సొంత మనుషుల ద్వారా కావచ్చు, లేకపోతే ఆయన ఆలోచనల ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకటి బీజేపీ వైపుకు వెళితే బీజేపీ ఏ విధంగా రూట్ మ్యాప్ ని క్లియర్ చేసుకున్నారా, ఈ మధ్య సంవత్సర కాలంలో బీజేపీకి తనతో ఏ విధంగా అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా
బీజేపీతో చాలా మంచి సంబంధాలని సాయిరెడ్డి ఐసీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా మంచి సంబంధాలని కొనసాగించారు. ఢిల్లీలో చాలా కీలకంగా ఆయన రోల్ ఉండేది. ఆయన మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ కూడా అక్కడ చాలా గట్టిగా చెక్కబెట్టే పరిస్థితి చేశారు. ఒక దశలో ఢిల్లీ వెళ్ళాలి అంటే సాయిరెడ్డి లేకుండా అక్కడ ఎటువంటి పరిస్థితులు జరిగేది కాదు అనేది తెలుసు. అట్ ద సేమ్ టైం బీజేపీ నాయకులతో కూడా ఆయనకి డైరెక్ట్ గా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఈ దశలో కొంత ఆయన బీజేపీ వైపుకే మొగ్గు చూపుతారు అనేది అర్థమవుతోంది. బహుశా తనకి ఆప్షన్ కూడా బీజేపీ ఒకటే ఆప్షన్ ఉంది అనేది మనకి తెలుస్తోంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా మళ్ళీ విజయసాయి రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? బీజేపీని ఆప్షన్గా ఎంచుకున్నారా? బీజేపీలోకి ఎంట్రీ రూట్ క్లియర్ అయింది కాబట్టే మళ్ళీ ఆయన 27 తేదీన నా రాజకీయ ఎంట్రీ పైన ప్రకటిస్తానని చెప్పుకొచ్చారా? ఈడీ కార్యాలయంలో విచారణ జరిగిన తర్వాత ఈ స్టేట్మెంట్ పాస్ చేయడం గల కారణం ఏంటి? రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నారా, లేదంటే రాజకీయాల్లోకి రావాలని, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఏడాది కాలం పాటుగా రాజకీయాల్లోకి దూరంగా ఉండడంతో కొంత ఇబ్బంది పడ్డారా? సో లేదంటే అటు బీజేపీకి వెళ్తే మళ్ళీ చంద్రబాబుకి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో తిరిగి పాత పార్టీ అంటే వైసీపీ పార్టీ కండువానే కప్పుకోబోతున్నారు. చూడాలి ఏం జరుగుద్దో. సో విజయసాయి రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.